ఇది మన పికప్, ఇది డ్రాప్ ఏరియా. పికప్ డిస్టెన్స్ చూద్దాం. పికప్ డిస్టెన్స్ అయితే తెలుసు, ఈ పక్కకున్న కంపెనీ ఆల్రెడీ వచ్చేసినామని చూపెడుతున్నది. కాకపోతే మనం ఇంకా గ్యారేజ్లోనే ఉన్నాం, పార్కింగ్ గ్యారేజ్లోనే ఉన్నాం, ఇంకా వచ్చేసినట్టు చూపెడుతున్నది. ఈ పక్కకే ఉన్నది కొరియర్ కంపెనీ అన్నట్టు. అది చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. కొన్ని ఉంటాయి జనరల్గా వీళ్ళ సామాన్లు. వర్షం కూడా స్టార్ట్ అయింది, చూడాలి కవర్ ఎట్లా కప్పుకుంటున్నా. డ్రాప్ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉన్నది. వర్షం చినుకులు పడుతున్నది. ఒకటే చిన్న రోల్ ఉన్నది, దాన్ని కవర్లు వేసి చుట్టేసిన. వర్షం పడినా మనకేం కాదనుకోండి. మధ్యలో మామూలు కొన్ని కలవాలి. తాడ్వన్ పెట్రోల్ పంప్లో వెయిట్ చేస్తున్నాడు. ఆయన 4 బాక్సులు ఉన్నాయి అన్నట్టు వేసుకున్నాయి. వీడియో పెట్టి 3-4 రోజులు అవుతుంది అనుకుంటా. చినుకులు వర్షం పడుతున్నది అని అద్దం దుడవలేదు. అద్దం ఏంటంటే ఆపి దుడవాలి, కొంచెం క్లియర్గా వస్తుంది. తాడ్బంద్కి అయితే వచ్చేసినాము. ఆడ ముందట మామిడి ఉన్నాడు బండి, ఆడ 2 నిమిషాలు ఆగేది ఉంది. ఆ పని చూసుకొని వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి నేను శోభన దగ్గర ఉన్నాను, ఫ్లైఓవర్ కింద. శోభన అంటే తెలియకపోతే మన బాలనగర్ ఫ్లైఓవర్ కింద. పాత వాళ్ళందరూ ఈ ఏరియాని శోభన అని అంటారు. విమల్ థియేటర్ ఉంది కదా, ఆ విమల్ థియేటర్ ముందు శోభన థియేటర్ ఉంది అన్నట్టు. అట్లా పాత వాళ్ళందరూ శోభన అంటారు ఈ ఏరియా. ఇంకో 9 కిలోమీటర్, 9.5 రూపాయలు. ఇదేమో ఫతేహ్ నగర్ పోయే రోడ్డు. ఫతేహ్ నగర్, బేగంపేట్ అటు వెళ్ళిపోవచ్చు. కానీ మనకు మాత్రం ముందటి నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ఫైనలీ మనం వచ్చేసినాము. ఇక్కడ రిలయన్స్ ఉన్నది, ఆ రిలయన్స్ పక్క లైన్లోకి తీసుకోమన్నాడు. ఈ కాలనీలో 1 కిలోమీటర్ ఉన్నది, 950 మీటర్. పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. రోడ్ ఎటో తీసుకుపోతున్నది, గిట్టలు ఉన్నాయి. దీని నుంచి లెఫ్ట్ అంట. ఇటువైపు అయితే పర్లేదు, మంచిగానే ఉంది ఏరియా. అటు పైనకి ఎక్కిస్తే ఎటు తీసుకుపోతుందో అనుకో. అయినా మనకి పర్లేదు, వచ్చేసినాం లొకేషన్. ఫస్ట్ రైట్ అనుకో. ఈ రైట్కి చూపెడుతున్నది. ఈడైతే ఆపి ఫోన్ చేద్దాం కస్టమర్కి. వెళ్దాం. మెటీరియల్ చూపెట్టలేదు అనుకుంటా కదా. ఇగో ఇందులో ఒక రోల్ ఉన్నది, ఇంట్లో శవం ఉన్నట్టే ఉంది కదా. ఇలా ఒక రోల్ ఉన్నది, చుట్టేసినాం. వాళ్ళు ఏం చేద్దాం, వర్షం పడుతుంటే. ఓకే, లొకేషన్కి అయితే వచ్చినాము. కస్టమర్కి ఫోన్ చేసి ఇచ్చేద్దాం. ఇది మన రోలు ఒకటే ఉన్నది, సంకలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కవర్ చుట్టుకోవాలి. ఇక ఈ ట్రిప్ అయితే ఇడికి క్లోజ్. మెట్రోలు అయితే ఆయన తీసుకుపోయిండు. ట్రిప్పు ఓటీపీ అడుగుతుందా ఏంది? ఈ ఆన్లైన్ పేమెంట్ కదా, కొంతమంది ఓటీపీ సిస్టమ్ పెట్టిండా. కస్టమర్తో ఓటీపీ తీసుకోవాలి మళ్ళీ. ఆగండి. చాలా ఓటీపీ వేసేసినాను. ఇది మన పేమెంట్ లెక్క. 614 రూపాయలు ట్రిప్ ఫేరు, 104 రూపాయలు కంపెనీ కమిషన్ తీసుకొని 509 రూపాయలు మనకి ఇచ్చింది అన్నట్టు. ఇది రసూల్పుర టు మెట్టికంజి గూడెం అంట.
చలో వేరే ట్రిప్ కోసం వెయిట్ చేద్దాం. అయితే ఇక్కడ పక్కన కవర్ చుట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. మన లాస్ట్ బుకింగ్ 1:05కి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:16, అంటే 1 గంట పైన అయిపోయింది. ఇదే ఏరియాలో వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఇంకెప్పటికి వస్తుంది బుకింగ్, లేకపోతే ఏరియా మార్చాలా ఏంది. కానీ ఇది మంచిగా ఇండస్ట్రియల్ ఏరియానే, ఇక్కడనే రావాలి బుకింగ్స్. చూద్దాం ఇంకోసారి వెయిట్ చేసి 2:30 వరకు వెయిట్ చేసి మళ్ళీ ఏరియా మారుద్దాం. ఇంకా ఈయన్నే వెయిట్ చేస్తున్నా. టైం వచ్చేసి 11:03 అవుతున్నది. ఇక ఈ నుంచి అటు పోదాం, ఎటైనా పోదాం కానీ ఇక్కడ ఉండొద్దు ఇక. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వస్తాయి బుకింగ్లు, గాజుల రామారావు ఏరియా వస్తాయి మామూలుగా బుకింగ్స్. చలో వేరే ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇది మన తిరుగు ప్రయాణం ఎంటీ. మార్కెట్ నిజంగానే ఇంత డౌన్ ఉందా, లేకుంటే నా ఒక్కరికి వస్తలేవా బుకింగ్లు? ముందు చూసే నేను ఆగనిక ప్లేస్ ఉంటే అక్కడ ఆపుదాం పోయి. మొత్తం రిటర్న్ ఎంటీ పోతే కూడా ఏం ప్రయోజనం లేదు. అన్ని ఏరియాలలో లేవు బుకింగ్లు. అదేదో ఇక్కడనే ఇంకేదైనా జాగా చూసి అక్కడ ఆగుదాం. జనరల్గా ఇట్లా రాకపోతే ముందు బేగంపేట దిక్కి వెళ్ళిపోతుండే, అక్కడ సైడ్ బాగుంటాయి బుకింగ్లు. కానీ అక్కడ కూడా ఇప్పుడు లేవు ముందట్లక్క బుకింగ్. ఇక్కడ ఎక్కడైనా జాగా చూసి 2-3 కిలోమీటర్లు డిస్టెన్స్ తీసుకొని అక్కడ ఆపేద్దాం. జీడిమెట్ల రోడ్కి వచ్చి వెయిట్ చేస్తున్నా, రోడ్డు మీద నిలబడి ఫుట్పాత్ మీద. కెమెరా అవతలది అవుతుందా? అవుతుంది. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. బుకింగ్లు అయితే ఏం లేవు, టైంపాస్ చేస్తున్నా రోడ్డు మీద. ఇట్లనే తిరుక్కుంటే సాయంత్రం అయిపోతుండొచ్చు. ఇక రోడ్ల మీద తిరుక్కుంటేనే సాయంత్రం అయిపోతుంది. అందరూ మనం ఏదో పెద్ద సంపాదించేస్తున్నాం అనుకుంటారు. 500 ఒక ట్రిప్ కొట్టి కూర్చుంటాం. ఇది సంగతి. కూర్చుందాం ఇక ఫుట్పాత్ మీద. బుకింగ్ వచ్చే వరకు కూర్చుందాం. ఇంకా కొంచెం ముందు పోదాం వేరే ఏరియాకి. అట్లా 500ది బుకింగ్ చేసినాం కదా, దాన్ని డీజిల్ పోసుకొని ఇట్లా రోడ్ల మీద తిరుగుదాం. ఇట్లా ఇవాళ ఇట్లా నేను వీడియోలు తీసుకుంటా రోడ్ల మీద తిరుగుతుంటా, మీరు చూడరు. ఇవాళ అన్ని రోజులు అర్నింగ్సే కాదు, ఒక్కొక్క రోజు ఇట్లా కూడా ఉంటుంది. మళ్ళీ ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇట్లా ఖాళీ తిరుగుళ్ళు. ఖాళీ తిరుగుడు కాదు ఇది, ఖాళీ తిరుగుడు. వీడియో చూడండి, ఖాళీ ఏం చెప్పాలో అర్థమవుతలేదు. బుకింగ్స్ ఉంటే బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ చూపెట్టడానికి మజా వస్తుంది వీడియో చేయటానికి కూడా. బేగంపేట అటు సైడ్ పోతేనే, అమీర్పేట బేగంపేట దగ్గర పోతే మనం పడుతుండవచ్చు.
ఒకసారి కామెంట్ చేయండి, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, మీకు వస్తున్నాయా ఏంది? నా ఒక్కనికే వస్తలేదా బుకింగ్స్? అందరికి వచ్చి నా ఒక్కనికి రాకపోతే అన్యాయం జరిగినట్టే కదా నాకు. కామెంట్ చేయండి ఒకసారి. బేగంపేట వరకు వచ్చిన ఈ రసూల్పుర మెట్రో దెక్కుంటా ఈ వరకు వచ్చేసిన చూసుకుంటా. ఇంకేమైనా వస్తే బుకింగ్లు చూపెడతాను, లేకపోతే ఈ వీడియో ఈడికే. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయడాన్ని లైక్ చేయండి, సరేనా? ఇంకేమైనా వస్తే బుకింగ్లు మాత్రం చూపెడతాను. ఇది లేకుంటే ఇక నా వల్ల కాదు, ఇక రోడ్ల మీద ఉత్తగా తిరుగుడు. బాయ్ మళ్ళా.